రాయదుర్గం నియోజకవర్గంలోని పద్మశాలి సామాజిక వర్గాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు కృషి చేస్తానని రాయదుర్గం శాసన సభ్యులు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలీల సంఘం అధ్యక్షుడు అరవ శివప్ప ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా పద్మశాలీల సంఘం క్యాలెండర్లను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పద్మశాలీల కుల పెద్దలు ఎమ్మెల్యే కాల్వకు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మశాలీల సంఘం అభివృద్ధికి తోడ్పడుతూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పద్మశాలీల కొరకు స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి ఫండ్స్ మంజూరు చేయించామన్నారు. మధ్యలో ప్రభుత్వం మారడంతో అసంపూర్తిగా నిలిచిందన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో పద్మశాలీల సంఘం అభివృద్ధికి కృషి చేసి గతంలో మంజూరు చేసిన గ్రాంట్స్ ను ఉపయోగించి భవనం నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్థలాన్ని అట్లాగే 25 లక్షల రూపాయలు కూడా వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందు ఉన్న పద్మశాలి సంఘ కుల బాంధవులకు అందరికీ ఎందుకంటే ఈ రోజు క్యాలెండర్ చాలా రాలేదు. మనకు ఒక పరికరం చేసినాము, అలా మన ఇంటికి వచ్చిపోతాం పెద్ద అలాగే శివప్ప గారు చెప్పారు, డైరెక్టర్ గారు కూడా ఏదైనా తీసుకోవాలని, మాకు ఇంకా మీటింగ్ పెట్టలేదు, ఏం ఫండ్స్ వస్తాయని చెప్పలేదు. మన సార్ ఆశీర్వాదం. రాయదుర్గంలో చేనేతలు ఎక్కువగా ఉండే పట్టణం. ఇక్కడ ఇతరుల ఆస్తులు ఆదాయాలు ఆశించుకోకుండా ఉన్నంతలో కష్టపడి పనిచేసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు హాయిగా ఆనందంగా గడపాలని కోరుకునే మనుషులుండే ప్రాంతం. వెనుకబడిన వర్గాలకి స్థలాలు ఇచ్చాం. ఇప్పుడున్న నాగరాజు తహసీల్దారే, అప్పుడు కూడా తహసీల్దార్గా ఉన్నారు. ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, అతన్ని ఒకరోజు పిలిపించుకొని రాయదుర్గం నియోజకవర్గంలో ముఖ్యంగా పట్టణంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరికీ మనం శాశ్వతంగా కళ్యాణ మండపాలు కట్టిస్తే వాళ్ళ సంఘాలకు సంబంధించిన వాళ్ళనే కాకుండా ఇతరులు ఎవరైనా వాళ్ళ శుభకార్యాలు చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. అట్లా బీసీ భవనాలు ఎక్కువ కట్టిద్దామని చెప్పినప్పుడు అతను కూడా చాలా ఆనందంగా చేద్దాం సార్ ఇదని చెప్పి స్థలాలు గుర్తించి మంజూరు చేయించారు. ఇక్కడ బలిజోళ్ళకు కూడా కళ్యాణ మండపం వాళ్ళే కట్టుకొని అర్ధాంతరంగా ఆగిపోతే
నేను వచ్చిన తర్వాత ఒక 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి డబ్బులు కూడా రిలీజ్ చేయించి మళ్ళా ఇంకో 50 లక్షలు వాళ్ళకి మంజూరు చేయించి ఉన్నాము. రావద్దండి. ఈరోజు వాళ్ళ క్యాలెండర్ దాఖలనేటువంటి వాళ్ళు లేకపోతే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటి